నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బవార్చిలో బిర్యానీ తినడానికి వెళ్లిన ఒక కస్టమర్కి బిర్యానీలో టాబ్లెట్స్ కనబడ్డాయంట. దాంతో ఒక్కసారిగా హైదరాబాద్ వాసులు ఉలిక్కిపడ్డారు. తీరా ఆ టాబ్లెట్ ఏంటా అని ఆరా తీస్తే పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకునే టాబ్లెట్ అని తెలిసింది. ఇదంతా గ్రీన్ బవార్చిలో జరిగిన వైనం. ఈ బవార్చి హోటల్ నిర్వహణ ఎవరు చేస్తున్నారో మీకు వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక బవార్చి అనే కాదు, దాదాపుగా నగరంలో ఎక్కడ చూసినా బిర్యానీలు నడిపే హోటళ్లు అన్ని ముస్లింలకు చెందినవే అవడం గమనించాల్సిన విషయం. మరి ఈ విధంగా పిల్లలు పుట్టకుండా అంటే జనాభా వృద్ధి పొందకుండా చేయాలన్న ఆలోచన రావడం వెనుక ఎవరి హస్తం ఉండి ఉంటుంది? ఇలా చేయడం వల్ల లాభం ఎవరికి కలుగుతుంది? ఇక్కడో విషయం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. మొన్న మధ్యాహ్నం చిలుకూరు బాలాజీ టెంపుల్లో సంతానం లేనివారు కనుక ఈ గరుడ ప్రసాదం తింటే తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. తీరా ఆ తర్వాత రోజు చూస్తే ఎంతో మంది జనం వచ్చారు. అంటే అక్కడికి వచ్చిన జనంతో కిక్కిరిసిపోయి తోపులాటలు కూడా జరిగాయి. అంతేకాకుండా పోలీసులు రంగంలోకి దిగి జనాలను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారిగా అక్కడికి వచ్చిన పోలీసులు ఆ జనాన్ని చూసి హతాశులయ్యారు. ఏంటి, సంతానం లేనివారు ఇన్ని వందల్లో ఉన్నారా అని. అదేదో పొలిటికల్ పార్టీ ఈవెంట్ కి వచ్చినంతగా వచ్చారు, ఇక రావద్దని పిలుపునిచ్చేంతగా. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ప్రత్యేకించి హిందూ సంతతి మాత్రమే వృద్ధి పొందకుండా పండుతున్న కుట్రలాగా అనిపించడం లేదా? బిర్యానీ అనగానే నగరవాసులకు గాని సందర్శనార్థం హైదరాబాద్కి వచ్చిన వాళ్లకు గాని నోళ్లు ఊరుతూ ఉంటాయి. బిర్యానీ తినడం అనేది ఒక కంపల్సరీ విషయంగా ఆలోచిస్తారు. దీనికి తోడు బిర్యానీలు తినడం కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఒకటి, ఎంతో టైం స్పెండ్ చేస్తే కానీ హోటల్లో వచ్చిన రుచి రాదని ఒక ఆలోచన. రెండోది, ఉరుకుల పరుగుల జీవితం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, టైం లేక నగరవాసులు ఈ విధమైన బిర్యానీ స్టైల్కి అలవాటు పడిపోయారు. ఒకరిద్దరితో ఆపేయకండి, ఇంకో సంతానాన్ని కూడా కనడం వల్ల నష్టమేమీ లేదు, మన హిందూ సంతతి కూడా వృద్ధి పొందుతుంది అని ఈ మధ్య జరిగిన లోక్మంతన్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు పిలుపునిచ్చారు. ఇక్కడ చూస్తేనేమో పరోక్షంగా హిందువుల మీద కుట్రపూరిత యుద్ధం జరుగుతోంది.